రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో గతంలో లెక్క మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నాం అన్నది మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇక మన పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే దేవరుప్పలకెళ్ళి మొదలు పెడితే తొర్రూరు వరకు ఏం డెవలప్ చేయాలన్నది, ఎక్కడ ఏ మండల్లో ఏం తీసుకురావాలన్నది, ఏం ప్రపోజల్ పెట్టి అక్కడ తీసుకొస్తే బాగుంటది అన్నది నేను గెలిచిన కొన్ని నెలలకే నేను ఒక సంకల్పం తీసుకున్నా. అది వాళ్ళ లెక్క మాటలు చెప్పి ముచ్చట తోటి సరిపెట్టాను. మీకు ఎప్పుడైనా ఎన్నడైనా మొదలు చెప్పి ఊరించి చేసినాక అప్పుడు దాని వెనకాల ఎన్ని రోజుల కృషి ఉందో అప్పుడు చెప్తున్నా. ఏదైనా అదే విధంగా చేస్తే దేవరుప్పల మండలానికి ఏం చేయాలి, రాయపట్టికి ఏం చేయాలి, పాలకుర్తికి ఏం చేయాలి, కొడకర్ల పెద్దలంగర తొర్రూరు అంటే గుర్తొచ్చింది. తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రికి మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రెండింటినీ కూడా మనం టెండర్ మొన్ననే టెండర్ అయిపోయి అగ్రిమెంట్ అయి వర్క్స్ కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతున్నాయి. ఎవరో ఎన్నో చెప్తుందంట మేము తీసుకొచ్చినామని. సొమ్మొక్కడిది సోకొక్కడిదా అనే మాటలు ఇక్కడ ఎవరు నమ్మే స్థితిలో లేరు. మీరేమో ఎలక్షన్స్ స్టార్ట్లేస్తారు కానీ అట్లాంటి చెత్త ఆలోచనలు మాకు రావు. ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది చూసి మేము ముందు పోతాం. అంతేగాని ఈ రోజు కోడ్ వస్తుంది కదా, పొద్దుగాల గిలో పట్టుకొచ్చి ఏదో ఆడే టెండరే కాకముందు అగ్రిమెంటే కాకముందు ఫౌండేషన్స్ తో వేసే బుద్ధి అయితే మాకేదో ఆ బుద్ధి వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా క్లియర్ గా తెలుసు. తొర్రూరులో కూడా ఎప్పటి నుంచో వెనుకబడిన ట్యాంక్ బండ్లు అది పనులు ప్రారంభమైనవి. మీరు గత 10 సంవత్సరాలలో 8 సంవత్సరాలలో చేపియలేదు. నేను అతివేగంగా పనులు చేపిస్తున్నా. కళ్ళుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడొచ్చు, మాటల్లో చెప్పాను, మీరు కంటితోటి చూడొచ్చు అక్కడ ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో. ప్రతి మండలానికి కూడా అదే విధంగా డెవలప్మెంట్ ఉంటుంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది మన కొడకళ్ళలో పెట్టేయడానికి కారణం ఏంటంటే కొడకళ్ళ కూడా అండర్ డెవలప్ మండలం, అక్కడ తండాలు అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి కూడా అక్కడికి వచ్చి పిల్లలు వచ్చి చదువుకొని కొడకళ్ళ కూడా డెవలప్ అవుతుందని కొడకళ్ళలో పెట్టించిన మన థ్యాంక్ యూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినారు.